నాగార్జున నాకేం తెలియదు అయ్యో అబ్బాయి. సీజన్ 8 is going to be limitless. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఇన్స్పైర్డ్ బై నేచర్ అంట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? చెట్లు, పక్షులు, పూలు అండ్ యానిమల్స్ కూడా ఉన్నాయంట. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. సాగర్ కన్యలు ఎవరు? అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. ఈ అమ్మాయి చూస్తా ఫ్లవర్ లాగా ఉంటుంది కానీ చాలా ఫైర్ ఉంది. మీ స్మైల్ కి నాకు మీ మీద ఉన్న లవ్ కి పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేదు సార్, ఇప్పుడు సింగల్. అంటే ఒకప్పుడు ఉన్నాడా? అంటే అది పంపించావా? పంపించేస్తాను. ఏమి ఏ సెట్ అవ్వలేదు సార్ నా మూడ్ స్వింగ్స్ కి. బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది. నీ ఫేవరెట్ ఫుడ్ ఏది? వా ఏమి తేజస్సు బిడ్డ. హౌస్ లో నీకు లిమిట్లెస్ గా ఏమి కావాలనుకుంటున్నావు? మన శాంతి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే. ఇరుబాబు నువ్వా? అదేంట్రా ఎవడో కొత్త కాంట్రాక్టర్ వస్తాడంటే నేను ఇంకా ఎవరో అనుకున్నాను. నువ్వు వచ్చావేంటి? నేనే కాంట్రాక్టర్. షేక్ 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 ఆడిస్తాను రా. లిమిట్లెస్ గా ఏం కావాలి? నిద్ర. సరిపోయింది. పిచ్చండి ఇది. నో కెప్టెన్. ఈ సీజన్ లో కెప్టెన్ అనే వాళ్ళు ఉండరు. అబ్బే కొట్టే బలం లేదు నేత జీజీ. మీరు బయలుదేరని చెప్తాను. ఇరుబాబు నువ్వా? సైడ్ హీరో అన్నారు కానీ సైడ్ వేసారు. ఒక ఆర్టిస్ట్ గా నేను ఫెయిల్ అయినా ఆ బ్లెస్ ఫ్రెండ్ గా చాలా గర్వపడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అంటే టీమ్. ఈమె కూడా మోడలా? కలరీ అండ్ కరాటే కూడా నేర్చుకున్నామని విన్నాను, నిజమా? యా అవును సార్. ఎవరికన్నా పడినాయా? ఓ చాలా సార్లు. పార్టీ వన్స్ యు విన్ అండ్ కమ్ అవుట్. థాంక్యూ. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసిన వేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. చూడండి నాగార్జున సార్ బాగున్నారా ఆంటీ? చిన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడే నేను పాటలు పాడడం జరిగింది. అప్పుడే మా అమ్మ నాన్న గమనించి నాకు ట్రైనింగ్ పెట్టారు. దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. రియల్ గా రాబోతున్న షో చూసారంటే కిందపరి దొల్లుతానే ఉంటారన్నమాట. అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్. కిందపరి దొల్లాలన్నమాట. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీక్తే వచ్చే సౌండ్. నేను మాత్రం మీ అంక చూసి మాట్లాడలేను, ఎందుకని మాత్రం అడగండి. ఓహో చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ కళ్ళల్లో చూస్తూ మాట్లాడితే ఎక్కడ నేను కొట్టుకుపోతానని భయం సార్. సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. పాట పాడతావా? పాడతాను. పాడు. పాడు గజాల. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఏముంది? బర్రె కళ్ళు అంటే గోళీలు, నల్ల గోళీలు. ఎవడు చెప్తే బ్లాక్ అండ్ మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే భాష శేఖర్ భాష. వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సరేనా? ఎవడో ఫోన్ కిస్కా గొట్టం గడ్ర. నన్ను కనుక శత్రువుగా చూసారంటే మాత్రం బిగ్ బాస్ టైటిల్ నేను పట్టుకెళ్ళిపోతా. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఎందుకు అంటే ఈసారి బిగ్ బాస్ 8. 8. ఓకే. సో మన పేరు ఎలా ఉంటుందంటే బక్క బే బక్క. సరిపోయారు ఇద్దరును.
సాగుతుంది మీకు అలాగా. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావు? అంటే భాష ఒక్క పెళ్లి చేసుకుంటే 100 పెళ్లి చేసుకుంటే ఈ లెక్కలో వచ్చారు. సార్ ఈసారి సీజను అరిపిస్తాం. ఐ కెన్ సీ దట్. పిచ్చెక్కిస్తాం. కనపడుతుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అందరికీ బేబక్ కానీ మీకు మాత్రం నేను బేబ్. నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్కంగో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాప్ జాబులు వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన నవ్వుతూ ఇంత హ్యాపీగా మాట్లాడుతుంటే ఫ్యూచర్ నాకు మీ ఫ్యూచర్ చదువు. నోరేషన్. నో రేషన్. మొత్తం దొబ్బేద్దామనే. నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ దిస్ బిగ్ బాస్ సీజన్ 8. సారీ, కరెక్టే, మర్చిపోయా. ఒక్కటే మాట అండి, హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మా సార్. వచ్చిందండి వయ్యారి. ఐఎమ్ నాట్ బిగ్ బాస్ పర్సన్. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను. నెవర్. రాసి పెట్టుకోండి. వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. మీ ఐక్యూ లెవెల్ ఏంటో టెస్ట్ చేయాలి. చూడటం సో ఆనందం. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, ఎక్కడ వచ్చారు తెనాలి నుంచా? నా తెనాలి నుంచా? దీర్ఘాయుష్మాన్ భవ. ఏంది మీది కూడా తినాలేనా? భలే మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? అయిపోయి